తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఎక్స్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు భారీగా తగ్గాయన్నారు జగన్. 2023-24తో పోలిస్తే 2025-26లో 5,56,666 మంది విద్యార్థులు తగ్గారన్నారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కు తగ్గిందన్నారు జగన్. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కు తగ్గాయన్నారు. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు జగన్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారన్న ప్రభుత్వ వాదనకు యూడీఐఎస్సీ గణాంకాలు విరుద్ధంగా ఉన్నాయన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం బలహీనపరుస్తోందని జగన్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసినటువంటి ట్వీట్ సారాంశం కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో ఆందోళనకర పరిణామాలు ఉన్నాయని కూడా చెప్పారు. యూడీఐఎస్సీ గణాంకాలు తేల్చి చెప్తున్నటువంటి వాస్తవాలని ఒకసారి చూద్దామన్నారు. ఇక మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని ట్వీట్ చేశారు. నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా. కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెల్లడించినటువంటి అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. 2023-24 విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయిందని అన్నారు. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగిందని అన్నారు. అలా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతూ ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు విద్యారంగంలో నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాటలు వేస్తోందని అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించి ఆర్థిక స్తోమత లేని పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది అని అన్నారు. 2019-2024 మధ్య గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యా సంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు నేడు కార్యక్రమం కోసం మన ప్రభుత్వం 8,524 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాం.
1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45,000 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశామన్నారు. ఇంకా 3వ తరగతి నుంచి విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్తో ఒప్పందం చేసుకున్నామని కూడా అన్నారు. ఇంకా మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాక్లారియట్ ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో ఆందోళనకర పరిణామమని అన్నారు. యూడైస్ గణాంకాల టేబుల్స్ జత చేయడమైందని కూడా చెప్పారు. దీనికి సంబంధించి క్లియర్ కట్గా సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రం చెప్తున్నది ఒకటైతే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతోంది, ప్రైవేటు విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది, ప్రభుత్వ బడులకు వచ్చేటువంటి వారి సంఖ్య ఏ విధంగా గణనీయంగా తగ్గుతోందనడానికి క్లియర్ కట్ సాక్ష్యాధారాలతో సహా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నింటినీ జతపరుస్తూ ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ ఆలోచింపజేస్తోంది. కూటమి ప్రభుత్వ కుట్రలకు సంబంధించి ఒక సాక్ష్యం అని కూడా దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు.